ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన ఈస్ట్ జోన్ జట్టులో టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు దక్కాయి. ఈ టోర్నీలో అతను ఇషాన్ కిషన్ కు డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. అయితే ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వడం ఏంటని హర్ష భోగ్లే వంటి ప్రముఖ కామెంటేటర్లు తప్పుబట్టారు. మహమ్మద్ షామి, అభిమన్యు ఈశ్వరన్ వంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్న జట్టులో వైభవ్ సూర్యవంశీని వైస్ కెప్టెన్సీని చేయడం సరికాదన్నాడు. ప్రతిభ పరంగా అతనికి లోటు లేదని, కానీ అతను నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని హర్ష భోగ్లే చురకలంటించాడు. అయితే ఈ విమర్శలపై ఈస్ట్ జోన్ సెలెక్టర్స్ పరోక్షంగా స్పందించారు. ఏదో ఒకరోజు వైభవ్ సూర్యవంశీ భారత కెప్టెన్ అవుతాడని జోస్యం చెప్పారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే అతనికి వైస్ కెప్టెన్సీ ఇచ్చామని వివరించారు. మేం కేవలం ప్రస్తుతం గురించి మాత్రమే ఆలోచించడం లేదు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే వైభవ్కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చాం. వైస్ కెప్టెన్ గా వైభవ్ కెప్టెన్ దగ్గరగా గమనించి జట్టును ఎలా నడుపుతారనే విషయం తెలుసుకుంటాడు. అతను జట్టుతో మరింత మమేకం కావాలనే ఈ బాధ్యతలను అప్పజెప్పాం. ఇది అతని ఎదుగుదలకు సహాయపడుతుందని మేం భావిస్తున్నాం. అతను అత్యంత ప్రతిభావంతమైన క్రికెటర్. క్రమంగా పరిణతి చెందుతాడు. అతనికి ఈ బాధ్యతను అప్పగించడం అతని ఎదుగుదలలో ఒక భాగం. ఇషాన్ కిషన్ కెప్టెన్ గా, వికెట్ కీపర్ గా ఆటలోని ప్రతి దశలోనూ భాగమవుతాడు. వైస్ కెప్టెన్ గా వైభవ్ అతనికి దగ్గరగా ఉండి అన్ని విషయాలు నేర్చుకుంటాడు. నాయకత్వాన్ని అర్థం చేసుకుంటాడు. అతను ఎదగాలని మేం కోరుకుంటున్నాం. ఏదో ఒకరోజు అతను ఖచ్చితంగా భారత్ జట్టుకు కెప్టెన్ అవుతాడు. అతనికి వైస్ కెప్టెన్సీ ఇవ్వడం వెనుక ఉన్న ఆలోచన ఇదే. ఇక కెప్టెన్ గా ఎంతో అనుభవం ఉన్న అభిమన్యు ఈశ్వరన్ తనకంటే జూనియర్ అయిన ఇషాన్ కిషన్ కు డిప్యూటీగా ఉండటం సరికాదని సెలక్షన్ కమిటీ భావించింది. అందుకే అభిమన్యు ఈశ్వరన్ కు వైస్ కెప్టెన్సీ ఇవ్వలేదు అని ఈస్ట్ జోన్ సెలెక్టర్లలో ఒకరు తెలిపారు.